దువ్వాడ మాధురి గారి గురించి మాట్లాడుకుందాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! వాట్ ఏ యాక్టింగ్! వాట్ ఏ పెర్ఫార్మెన్స్! అసలు ఈవిడ గనుక సినిమాలోకెళ్తే చాలా అవార్డ్స్ వచ్చాయేమో! దాని గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నామినేషన్స్ వేశారు. ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి సో రీఎంట్రీ ప్రాసెస్లో భరణి అండ్ శ్రీజ ఇద్దరు లోపలికి రాగానే మన దువ్వాడ మాధురి శ్రీజాకి సపోర్ట్ చేసింది. ఎందుకంటే భరణి గారు లోపలికి వచ్చిన తర్వాత సో తనూజ అండ్ భరణి గారు క్లోజ్ అయిపోతారు, ఈవిడికి ఛాన్సెస్ ఉండదు కదా, కొంచెం ఆ ఫేక్ బాండ్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఆవిడకి పాపం ఉండదు అన్నట్టు ఫీల్ అయింది అనుకున్నా. సో శ్రీజ ఉన్నంత వరకు శ్రీజాకే సపోర్ట్ చేస్తా ఉంది. సో తనూజతో వాంటెడ్లీ గొడవలు పెట్టుకుంటుంది. ఎప్పుడైతే శ్రీజ వెళ్ళిపోయి భరణి గారిని పర్మనెంట్ హౌస్ మెంబర్గా అనౌన్స్ చేశాడు బిగ్ బాస్, ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా కూల్గా సాఫ్ట్గా అసలు అబ్బోబాబా ఎంత పద్ధతిగా వచ్చి మాట్లాడుతుందంటే తనూజతో నిన్నటి వరకు కైకైకైకైకై అని అరిచేసింది, ఈరోజు ఏంటి వచ్చి కలిసిపోయింది అనుకున్నా. అసలు అంటే వాట్ ఏ చేంజ్ అంటే లైక్ అవసరానికి బట్టి యాక్టింగ్, లైక్ ఏదో సామెత ఉండేది గుర్తు రావట్లేదు. సో పెద్ద పెద్ద థింగ్స్ జరగడం వల్ల ఈవిడ బిహేవియర్ని పెద్దగా ఫోకస్ చేయలేదేమో. సో ఎంతమందికి ఇలా అనిపించింది, దువ్వాడ మాధురి శ్రీజ ఉన్నంత వరకు తనూజతో గొడవ పడింది, శ్రీజ వెళ్ళిపోగానే తనూజతో నార్మల్ అయిపోయింది, కూల్గా అయిపోయింది. లైక్ నానా 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 అంటున్నావు కదా, బాగా సపోర్ట్ ఇచ్చాడా అని చెప్పి బాగా రెచ్చగొడుతుంది అనమాట, అంటే కీ ఇస్తుంది. సో బట్ చూద్దాం ఆవిడ కీ ఇచ్చినట్టు ఆడిద్దా తనూజ, లేకపోతే తనూజ ఆడుకునిద్దా అని చూద్దాం. బట్ ఏ మాట కామాటే తనూజ అంటుంది, లాస్ట్లో తనూజాకే సపోర్ట్ చేసింది. అక్కడ సమ్వాట్ అంటే కంప్లీట్గా జెన్యున్ అని చెప్పలేను, కానీ కొంచెం జెన్యున్ అనిపిస్తుంది ఆ తనూజ బాండింగ్లో. మేబీ ఒక 20-30% జెన్యున్గానే బాండింగ్ ఉండొచ్చు. మేబీ ఆవిడ సీరియల్ యాక్టర్ కాబట్టి ఆవిడ ఫ్యాన్ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. కానీ కొంచెం మిగతా అంటే కంపేర్ టు ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, బర్ని గారి మీద కంపేర్ చేసుకుంటే తనూజాకి ఈవిడ సపోర్ట్ ఇచ్చింది. ఇది కొంచెం జెన్యున్ అనిపించింది. మిగతా వాళ్ళు ఏంటంటే నేను నీ ఫ్రెండ్స్ అంటానే బ్యాక్ స్టాపింగ్ చేశారు. బట్ ఇది ఆట, సో ఎవరు ఎప్పుడైనా ఎలా అయినా మారిపోతారని అందరికీ తెలిసిందే. మరి చూద్దాం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారో చూద్దాం. మాధురి గారు ఉంటారంటారా వెళ్ళిపోతారంటారా ఒకసారి కింద కామెంట్ పెట్టండి. సో ఎంతమంది మాధురి చేంజ్ని అబ్జర్వ్ చేశారు, అసలు ఆవిడ లోపల ఉంటుందా వెళ్ళిపోతుందా అనేది చూద్దాం. సో లెట్స్